నుంచి సమ్మెలో ఉన్నాం సార్. అయితే పిల్లలకు బోధనకు ఇబ్బంది అవుతుందని మా బదులు అక్కడ గవర్నమెంట్ టీచర్ని పంపిస్తున్నారు సార్. అంటే మేము లేకున్నా సరే మేము టీచర్ మీరేమన్నా చేసుకోండి, మీకు మేము చేసేది ఏం లేదని మాకు అది ఆ సందేశాన్ని మాకు పంపిస్తున్నారు సార్. మీరేం చేసుకున్నా మేము చెయ్యము, మేము ఎలానన్నా నడిపించుకుంటామని గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు సార్. మరి గవర్నమెంట్ టీచర్లు పంపుతున్నారు, ఇప్పటికి కూడా మేము మా టీచర్లు ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు వస్తున్నారు, ఓన్లీ ఏంటి పాఠాలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. మళ్ళీ ఆ లాస్ట్ కి వస్తే నైట్ డ్యూటీలు చేయాల్సింది మేమే చేస్తున్నాం సార్. పిల్లలకు ఇబ్బంది కలగకుండా పిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ పిల్లలకు ఫుడ్ పెట్టుకుంటూ ఆ నైట్ డ్యూటీ కూడా మేమే చేస్తున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు మరి ఈ రోజు హాలిడే, నిన్న హాలిడే సార్, మేమే చేస్తున్నాం సార్, మా టీచర్లే చేస్తున్నాం సార్. మరి చెప్పించినప్పుడు ఏ గవర్నమెంట్ మరి సార్ గవర్నమెంట్ టీచర్లను అయితే పంపుతున్నారు కదా, మరి హాలిడే డ్యూటీ కూడా పంపాలి కదా సార్ వాళ్ళను, మరి పంపట్లేదు సార్. ఓన్లీ దీనికి మాత్రం అంటే మమ్మల్ని ఎలా అంటే బానిసలుగా యూజ్ చేస్తున్నారు సార్. మీరు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు అనే దానికి వచ్చారు సార్ గవర్నమెంట్. మీరు ఏమన్నా చేసుకోండి, మేము చేసేది ఇదే అనే ధోరణిలో ఉన్నారు సార్. దాన్ని వీడి మా బాధల్ని అర్థం చేసుకొని మా బాధల్ని రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఏం లేదు సార్, మమ్మల్ని ఎంత తొందరగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాను. సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్, మేము చాలా పేద పిల్లలకి మేము బోధిస్తాం కాబట్టి మమ్మల్ని ఎంత తొందరగా మమ్మల్ని ఇక్కడ నుంచి జీవం ఇచ్చి పంపించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా స్కూల్స్ కి మమ్మల్ని పంపించాలని కోరుకుంటున్నాం సార్. ప్రతిరోజు ఫోన్లు చేసి మేడం ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారు అని అడగడం జరుగుతుంది. పిల్లలు అంటే వస్తాము అని మేము చెప్పడం జరుగుతుంది, కానీ దీనికి ఒక కొనకు అన్నది రావడం లేదు. 20 రోజులు అంటే 20 రోజులు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతామా? సో చాలా మేము నష్టపోతున్నాము, మా దగ్గర ఉన్న పిల్లలు కూడా నష్టపోవడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. సో అన్ని రకాల వాళ్ళు, అన్ని వింగ్స్ వాళ్ళు అన్ని రకాలుగా ఫేస్ చేయడం జరుగుతుంది. ఇంట్లో కానీ బయట కానీ సమాజంలో కానీ ఎక్కడైనా కూడా మేము చాలా ఫేస్ చేస్తున్నాం. 20 సంవత్సరాల నుండి వర్క్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇప్పటి వరకు సర్వీస్ పెంచడం కానీ ఏది కానీ. సో ఇప్పటికైనా సార్కి ఒకటే రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, దయచేసి మా వర్క్ ను మీరు గ్రహించి మేము చేసేది మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. తెలియదు సార్, వస్తుందని ఆశపడుతున్నాం, అందరం రావాలనే కోరుకుంటున్నాం. ఇంకొకటి సార్, ఇప్పుడు మేమైతే లేడీస్ సార్, ఇప్పుడు మా జెంట్స్ వర్క్ చేస్తారు కాబట్టి, లేడీస్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏదో చేదోడు వాదోడుగా సరిపోతుంది. జెంట్స్ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కరు చెప్తే సార్ కంట్లో పిల్లలు డాడీ ఎక్కించమంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. పిల్లలకి ఏమైనా వర్క్ చేస్తారా సార్? రోజు 100 రూపాయలు పిల్లలు, 4 పిల్లలు, 3 పిల్లలు ఉంటారు. వాళ్ళు చెప్తుంటే మాకైతే కన్నీళ్ళు ఆగవు సార్. మేమంటే ఇద్దరు ఒకరు వర్క్ చేస్తారు, ఇద్దరు చేతులు పిల్లల పరిస్థితి. సారీ, సామాజిక శిక్ష ఉద్యోగుల పరీక్షకి మాకు చాలా ధైర్యం వస్తుంది సార్. వాళ్ళైతే చెప్పుకోలేక, ఈ జాబ్ చేయలేక, డిఎస్సి కొట్టలేక, ఏజ్ అందరు 45+ లో ఉన్నారు, ఏది చేయలేక దీని స్థితిలో ఉన్నారు సార్. మీరు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు, చెప్పాల్సిన పరిస్థితి కేటాయిస్తున్నారు. అది జరగకుండా మా భక్తులందరికీ బాగుపడాలని, మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అందువల్లనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా కొట్లాడుతున్నప్పుడు మరి ఆల్టర్నేటివ్ ఎట్లా తీసుకెళ్తారు? ఈ సమస్యను అంటే ప్రభుత్వము మా సమస్యను పిలిచి, మా నాయకులను పిలిచి, చర్చలకు పిలిచి మరి సమస్యను సాల్వ్ చేయాల్సిన సిచ్యువేషన్ లో మరి అదే ప్రభుత్వ ఉపాధ్యాయులను మా ప్లేస్ లో డెప్యుటేషన్ వేసి పని చేయించుకుంటున్నారు. అది ఎంతవరకు మరి కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఇక్కడ ఆకలితోటి రోడ్ల మీద మేము 20 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మరి మా నాయకులను ఇమీడియట్ గా పిలిపించి మరి మా చర్చలు జరిపి దానికి ఒక సమస్యకి పరిష్కారం అనేది చూపించాలి. అది పక్కన పెట్టి ఇప్పుడు మరి పిల్లలు ఆగమైపోతున్నారని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలు ఉన్నారు. మరి ఆ టీచర్లను తీసుకుపోయి మరి కేజీబీవీ స్కూల్లో గానీ, లేదంటే ఎంఆర్సీ సెంటర్ లో గానీ, మరి పాఠశాలలో గానీ తీసుకుపోయి వాళ్ళని డెప్యుటేషన్ చేపిస్తున్నారు. అసలు చెప్పాలంటే మొన్నటి వరకు ఉపాధ్యాయులందరూ కూడా సెన్సస్ డ్యూటీ చేయడం వల్ల పాఠశాలల్లో విద్య అనేది సరిగ్గా జరగలేదు. మరి అదే విధంగా ఇప్పుడు తీసుకుపోయి మరి ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారు, ఇక్కడ కూడా 10వ తరగతి ఎగ్జామ్ రాసి పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలియట్లేదా ప్రభుత్వాలకి? మరి కేజీబీలో కూడా పాఠశాలలో పిల్లలు ఉన్నారు, మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి ఈ ఉపాధ్యాయులను తీసుకుపోయి అక్కడ డెప్యుటేషన్ ఇస్తే మరి ఈ పిల్లలు కూడా మరి ఎగ్జామ్స్ రాయాలి కదా. మరి ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నప్పుడు మరి ఇమీడియట్ గా మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, మరి రోడ్ల మీదకి ఎక్కినారని ప్రభుత్వం చర్చలకు పిలవాలి. మాకు వెంటనే సానుకూలమైన మేము ఏదైతే న్యాయమైన డిమాండ్ అడుగుతున్నామో మొత్తం
మొత్తం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మాకు జీవో తప్పనిసరిగా, ఒకవేళ ఈ జీవో రాకపోయిన వెంటనే ఎంత దూరమైన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్తున్నాం.